నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. విడుదలై పార్ట్ 2 లాస్ట్ ఇయర్ వచ్చిన విడుదలై పార్ట్ 1కి డైరెక్ట్ సీక్వెల్. మనకి ఫస్ట్ పార్ట్లో ఎక్కడైతే ఆగిపోతాయో ప్రొసీడింగ్ సినిమాలో కంటిన్యూస్ అక్కడే ఇమ్మీడియట్గా పికప్ అవుతాయి అనమాట సెకండ్ పార్ట్లో. నాకు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్కి నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, కానీ సెకండ్ పార్ట్ అన్ఫార్చునేట్లీ చెప్పాలి ఏంటంటే ఎక్స్పోజిషన్ వల్ల ఆ ఇంపాక్ట్ రావాల్సినంత రాలేదు నాకు యాక్చువల్లీ. సినిమా ఫెల్ట్ కంప్లీట్లీ ఆడియన్స్కి ఎవరో నెరేట్ చేస్తే ఎక్స్పోజిషన్ బేసికలీ చెప్పే కదా, ద హోల్ మూవీ ఆల్మోస్ట్ 2 hours 45 minutes కంప్లీట్ ఎక్స్పోజిషన్ అయిపోయి ట్రై టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మూవీ. చాలా విషయాలు చాలా టాపిక్స్ కవర్ చేయాలని ట్రై చేసి ఏ ఒక్క ఎమోషన్కి కూడా హుక్ ఆన్ చేయడానికి ఛాన్స్ లేకుండా చేసిందనమాట. సో అందుకని నాకు అంత నచ్చలేదు ఈ సినిమా. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాము. ప్లీజ్ మొత్తం రివ్యూ చూడండి డీటెయిల్స్ కోసము. అండ్ సో మీకు అర్థమవుతుంది ఎందుకు అట్లా చెప్తున్నా అని. స్పాయిలర్స్ లేకుండా చెప్తాను. అండ్ ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ పార్ట్లో మనకి సూరి క్యారెక్టర్ మీద, సూరి అంటున్నాం, మన కుమరేషన్ క్యారెక్టర్ ప్లేడ్ బై సూరి, దాని మీద అతని మీద ఫోకస్ ఉంటుందన్నమాట. సో మనకి ఫస్ట్ పార్ట్లో సూరి కొత్తగా పోలీస్ కానిస్టేబుల్లా జాయిన్ అయ్యి పీపుల్స్ ఆర్మీ తమిళ్ మక్కల్ పడై వాళ్ళ గ్రూప్ లీడర్ని పట్టుకోవడానికి వాదియార్ ఆయన పేరు పెరుమాళ్ ప్లేడ్ బై విజయ్ సేతుపతి, ఆయన్ని పట్టుకోవడానికి చేసే ఇది ఆ జర్నీ. దాంట్లో తన ఓన్ రియలైజేషన్, మనం ఆ క్యారెక్టర్కి హుక్ ఆన్ అయిపోతాం కంప్లీట్లీ ఆ కుమరేషన్ క్యారెక్టర్కి. అండ్ సూరి కూడా చాలా బ్రిలియంట్గా యాక్ట్ చేశారు, మనందరికీ తెలిసిందే. సో మనకి ఫస్ట్ పార్ట్లో ఆ ఎక్స్పెక్టేషన్ అంతా క్యారెక్టర్కి హుక్ ఆన్ అయ్యి మనకు అంత బ్రిలియంట్గా మనకి సెట్ అయ్యింది. సెకండ్ పార్ట్లో మనని ఫస్ట్ పార్ట్లో వాదియార్ని క్యాప్చర్ చేస్తారు పెరుమాల్ని, సెకండ్ పార్ట్లో ఇమ్మీడియట్గా అక్కడే పిక్ అవుతుంది అనమాట సినిమా. సో మనకి సెకండ్ పార్ట్ మొత్తం ఏంటంటే మనకి ఇట్స్ నో లాంగర్ అబౌట్ కుమరేషన్ ఎనీమోర్. ఇప్పుడు మనకి వాదియార్ని పట్టుకున్నారు కాబట్టి ఆ వాదియార్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఆయన ఈ తమిళ్ మక్కల్ పడే ఎట్లా స్టార్ట్ చేశాడు, అసలు ఆ కమ్యూనిస్ట్ మూమెంట్లోకి ఎట్లా వెళ్ళాడు అనేది బేసికల్లీ స్టోరీ అనమాట. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ మంజు వారియర్ కూడా వస్తుంది అనమాట, మన విజయ్ సేతుపతి వైఫ్ క్యారెక్టర్ అనమాట. సో అలాగే కొన్ని పాత వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. అసురన్ సినిమాలో ధనుష్ కొడుకులాగా యాక్ట్ చేశాడు ఒక యాక్టర్, చూస్తే గుర్తుపడతారు, నాకు పేరు గుర్తు రావట్లేదు, ఐఎమ్ సారీ. ఆయన అసలు ఎవరు ఏంటి, ఈ విజయ్ సేతుపతి ఈ పెరుమాల్ క్యారెక్టర్ వాదియార్ లాగా మారడానికి అసలు ఏంటి రీజన్స్ అనేది కంప్లీట్ ఫోకస్. సో అట్లీస్ట్ ఆ దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేసినా సరే బాగుండేది అవుట్పుట్. యాక్చువల్లీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళము, ఎందుకంటే మంజు వారియర్కి బ్యాక్ స్టోరీ నాకు చూడాలని చాలా కోరిక ఉండింది యాక్చువల్లీ. తను ఒక షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ కూతురు అనమాట. తను ఎట్లా వచ్చి కమ్యూనిస్ట్లో జాయిన్ అయ్యింది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆర్క్ చూపిస్తే. కానీ మనకి ఎక్కడ రీజనింగ్స్ ఇవ్వరు, మనకి ఇంట్రడ్యూస్ చేయడమే తను కమ్యూనిస్ట్ సింపథైజర్ లాగా, ఈ పీపుల్ సింపథైజర్ లాగా, యాంటీ క్యాపిటలిస్ట్ లాగా చూపిస్తారనమాట. సో మనకి ఆ వెలతి ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్కి ఆ రీజనింగ్ మనకి లేకపోవడం వల్ల తను చేసే ఎక్కడ మనకి ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం పెరుమాల్ క్యారెక్టర్కి ఈ మంజు వారియర్ క్యారెక్టర్కి లవ్ స్టోరీ బాగానే ఉంది చూడడానికి. ఎందుకంటే ఆ పెరుమాల్ క్యారెక్టర్ మనకు ఫస్ట్ పార్ట్లో ఒక కంప్లీట్ ఒక మిస్టికల్ ఫిగర్ లాగా చూపిస్తారు మనకి, సెకండ్ పార్ట్లో చాలా హ్యూమనైజ్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కడ ఈ బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి కానీ ఎక్కడ అంత కన్విన్సింగ్ అనిపించలేదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు పెరుమాల్ క్యారెక్టర్ మీద ఒకటే ఫోకస్ చేస్తుంటే చాలా ఎమోషనల్ బాండింగ్ వచ్చి టైం స్పెండ్ చేస్తుంటే అది బిల్డ్ చేయడానికి బాగుండేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ ప్రాసెస్లో క్యాస్ట్, రిలీజియన్, తర్వాత పవర్, క్యాపిటలిజం, కమ్యూనిజం, ఇట్లా చాలా పాలిటిక్స్, ఇలా చాలా ఇష్యూస్ తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చేసరికి ఏమైందంటే మనకి కంప్లీట్లీ ఒక మమ్ముల్ జంబుల్లాగా అయిపోయింది స్టోరీ మొత్తం. ఇట్ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ నాకైతే. ఎందుకంటే ఒక్కదాని మీద ఫోకస్ చేయాలని నాకు అంత దేని మీద ఫోకస్ చేయాలి నాకు అర్థం కాలేదు ఆ స్టోరీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్, స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే ఐ థింక్ చాలా ఎంగేజింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్, ఎందుకంటే చాలా క్రూషియల్ సీన్స్ స్టోరీలో ఎక్కడైతే ఉంటాయో పెరుమాల్ వాదియార్లా మారడానికి కారణం ఏంటి, అండ్ తర్వాత తనకి యూనో ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఆ చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ ఫస్ట్ హాఫ్లో అయిపోతాయి మనకి. సో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఫస్ట్ హాఫ్. అండ్ చాలా ఎక్సైటింగ్గా సెకండ్ హాఫ్ ఓకే సెటప్ వెరీ వెల్ అనే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి ఏంటంటే కంప్లీట్ మూవీ ఈజ్ అన్ ఎక్స్పోజిషన్. సెకండ్ హాఫ్ మొత్తం మనకి ఫస్ట్ హాఫ్లో చూపించిన సెటప్ కంప్లీట్లీ డిస్జాయింట్ ఏదో వేరే సినిమాలాగా అనిపించింది నాకు. ఇట్స్ ఆల్ ఎక్స్పోజిషన్. ఏదర్ వాదియార్ క్యారెక్టర్ నెరేట్ చేస్తుంటాడు, లేకపోతే కుమరేషన్ క్యారెక్టర్ వాళ్ళ అమ్మకి ఫస్ట్ దాంట్లో లెటర్ రాస్తాడు కదా, అదే కంటిన్యూ అవుతుంది అనమాట, లెటర్ రాస్తూ ఉంటాడు ఇంకా. సో కంప్లీట్ సినిమా అంతా వేరే వాడు త్రూ చెప్పడం వల్ల మనకి ఎక్కడ హుక్ అవ్వాలో నాకు అర్థం కాలేదు సినిమా. అండ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ కూడా ప్రాబ్లం అనిపించింది నాకు సెకండ్ హాఫ్. చాలా
లెంతీ డైలాగ్ హెవీ మూవీ. ఎన్ని డైలాగ్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇంకా బాబు చాలరా డైలాగ్స్, ఇంకా నాకు ఆపేయండి ఇంకా డైలాగ్స్ అనే ఫీలింగ్ వచ్చింది టు బీ హానెస్ట్ విత్ యూ. సెకండ్ హాఫ్ మొత్తం ఒక హైక్ అనమాట. ఒక కొండరెక్కి ఒక బేస్ క్యాంప్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు మన క్యాప్చర్ చేసిన వాదియార్ని. ఆ ప్రాసెస్లో జరిగే స్టోరీ అనమాట. దాంతో ఏంటంటే కంప్లీట్లీ డైలాగ్ హెవీ సినిమా. దాంతో ఏంటంటే రెపిటేటివ్గా అనిపించింది డైలాగ్. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగున్నాయి, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ ద ఎంటైర్ మూవీ. ఐ రియలీ వాంటెడ్ దిస్ మూవీ టు వర్క్. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చాలా హై ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు వెట్రిమారన్, బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ పార్ట్లో మాత్రము బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పోజిషన్ అండ్ హీ ట్రై టు డూ టూ మెనీ థింగ్స్ నాకు ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు సినిమా. అండ్ సినిమా బాలేదా అంటే వర్స్ట్ మూవీ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఆ ఎమోషనల్ ఫస్ట్ పార్ట్లో ఆ సూరి క్యారెక్టర్ ఫేస్ అయ్యే ఇష్యూస్, ఆ జైల్లో పెట్టే టార్చర్ సీన్స్ చాలా ఇట్లా పిండేస్తాయి ఎమోషనల్లీ. సెకండ్ పార్ట్లో నాకు ఎక్కడా అనిపించలేదు అనమాట, ఈ ఫీలింగ్ రాలేదు. ఈ సినిమాలో నాకు నచ్చినవి ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ బ్యూటిఫుల్గా చేశారనమాట. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా రాగా ఉన్నాయి, చాలా అబ్సల్యూట్లీ అన్అపాలజెటికల్లీ రా. సో మీరు కొంచెం స్క్వీమిష్ అయితే మాత్రము జస్ట్ బీ కేర్ఫుల్ టు వాచ్. నేను చాలా స్క్వీమిష్, నేను కొన్ని చోట్ల కళ్ళు మూసుకున్నాను యాక్చువల్లీ. సో బీ వాండ్ దట్ చాలా రా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ ద సేమ్ టైమ్ సినిమాటోగ్రఫీ వాజ్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో కూడా, బట్ ఓవరాల్ ఫర్ ద మోస్ట్ పార్ట్ నాకు చాలా నచ్చింది. సినిమాటోగ్రఫీ కానీ సీన్ బ్లాకింగ్ కానీ వెట్రిమారన్ది చాలా బాగా నచ్చినాయి నాకు. బట్ దట్స్ వేర్ ఇట్ ఈస్, దట్స్ అండ్ మ్యూజిక్ గురించి ఇళయరాజా హీ వాజ్ గుడ్ ఇన్ పీసెస్. ఎప్పుడైతే మనకి ఫస్ట్ పార్ట్ మ్యూజిక్ ప్లే అవుతుందో సెకండ్ పార్ట్లో వచ్చినప్పుడు నాకు ఎక్సైటింగ్ అనిపించింది, కానీ కొన్ని చోట్ల మ్యూజిక్ వాజ్ ఫోర్సింగ్ ద ఎమోషన్. నాకు అది నచ్చలేదు అనమాట. సో ఓవరాల్ అదండి, నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అంటే సినిమా ఎట్లా ఉంటుందో అని ఎక్స్పెక్టేషన్, బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్ కాదు, బికాస్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ సెటప్ అట్లా చేశారు కాబట్టి. బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు ఎక్స్పోజిషన్, టు సమరైజ్ ద మూవీ, నేను అనుకున్నంత రేంజ్కి వెళ్ళలేకపోయింది. బట్ విజయ్ సేతుపతి, మంజు వారియర్, చేతన్ ఆయన మెయిన్ విలన్, వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్ కిషోర్, వీళ్ళందరూ యాక్టింగ్ అయితే టాప్ నాచ్ యాక్టింగ్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వన్ ఆఫ్ దేర్ బెస్ట్ వర్క్స్ టు డేట్. ప్రతి ఒక్క యాక్టర్ది వన్ ఆఫ్ దేర్ బెస్ట్ వర్క్స్ టు డేట్. సో అదండి ఈ రివ్యూ. అండ్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ రివ్యూ. మీరు చూస్తే ఈ సినిమా మీకు ఎట్లా నచ్చిందో సినిమా కమెంట్ చేయండి. మళ్ళీ వచ్చి వీడియోకి వద్దాం. అంతవరకు టేక్ కేర్.